హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. మరో కొత్త ముచ్చటతో మీ ముందుకైతే వచ్చేసా. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసారు గదా! అంతకుముందు మీరు చేయాల్సిన పనేంటంటే, ఫస్ట్ మీరు మన ఛానెల్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినా మన ముచ్చట్లయితే మీ ముందుకైతే వచ్చేస్తాయన్నమాట. ఇది ఆల్రెడీ ప్రీమియర్ వీడియో ఒకటైతే చూసారు గదా! దానికి రిలేటెడ్ వీడియో అన్నమాట కంటిన్యూషను. ఇదొచ్చేసి అమరావతి మనం మిడ్ యూనివర్సిటీ కాడ నుంచి మన హైకోర్ట్ వైపు వెళ్ళే రూట్‌లో అయితే ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. ఇక్కడైతే ఇంకా జైన్ క్లియరెన్స్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ అయితే ఉంది చూస్తున్నారు గదా! అలానే గత 5 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ ఈ వచ్చే నెల డిసెంబరు 15వ తారీఖు నుంచయితే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాయి. ఇది గూడా ఏంటంటే అప్‌డేటు ఇప్పుడు ఎలా ఉంది, అలానే డిసెంబర్ 15 కాడ నుంచి జరగబోయే పనుల గురించయితే ఉంటదని జెప్పి నేనైతే ఈ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ ముందుగా ఒక లైక్ అయితే చేసి ఈ వీడియో ఫుల్ అయితే చూడటానికి ట్రై చేయండి. ఇయన్నీ వచ్చేసి బిల్డింగ్స్ పనులైతే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు చూస్తున్నారు గదా! ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిపోతే ఇదంతా ఇంకా రోడ్డయితే చాలా ఘోరంగా అయితే ఉండిద్ది చూడండి. మేమైతే బండి మీదయితే వెళ్ళాము. ఇక్కడ అంతా ఈ రోడ్డు. ఇక్కడొచ్చేసి ఈ కొన్ని అటుపక్క సీడ్ యాక్సిస్ రోడ్‌లో ఎంఎల్సీ బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి గదా! ఇటువైపయితే ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్స్ కొన్ని అయితే పెండింగ్‌లో అయితే ఉన్నాయి. కొన్నయితే రంగులైతే ఏశారు. మనం ఇటు నుంచి స్ట్రెయిట్‌కెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ దగ్గరికైతే ఎళ్తాం. కానీ ఈ రూట్‌లో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఎళ్ళాలి. కొత్తగా ఫస్ట్ టైమ్ వెళ్ళినోళ్ళైతే గనక పడ్డారంటే ఇంకేమి లేదనమాట. అందుకే రేపు డిసెంబరు 15వ తారీఖు నుంచి పనులు స్టార్ట్ అయితే అవుతున్నాయి. అప్పటి నుంచి ఈ రోడ్లు గూడా ఏస్తారైతే అనుకుంటున్నాం. చూడండి పక్కన ఇది మొత్తం అన్ని కాలువలనమాట. వాటర్ అయితే వచ్చేసి ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఇటువైపు ఇంకా జైన్ క్లియరెన్స్ వర్క్ చేయాలి. అలానే రోడ్ల పనులు కూడా చాలా జరగాల్సింది అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా రోడ్ అయితే ఎలా ఉందో. మేమైతే చాలా తిప్పలు పడి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు అంతకుముందు వర్షంలో కూడా ఒకసారి అయితే వెళ్ళి వీడియో అయితే పెట్టాను. అదే ప్లేస్ అన్నమాట ఇది కూడా. ఇటు పక్క మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది అయితే ఏపీసీఆర్‌డీ బిల్డింగ్స్ అవి. ఇటుయన్నీ ఈ బిల్డింగ్స్ కూడా అవే అన్నమాట. ఇంకా అటువైపు హైకోర్ట్ వైపు కూడా వెళ్ళి అక్కడ జడ్జెస్ బిల్డింగ్స్ అలానే పర్మనెంట్ హైకోర్టు ఇదిగో బిల్డింగ్స్ పనులు కూడా రేపు డిసెంబర్ 15వ తారీఖు నుంచి అయితే మొదలవుతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఆగిపోయిన బిల్డింగ్స్ పనులన్నీ ఈ డిసెంబర్ 15వ తారీఖు స్టార్ట్ అవుతాయి. ఇదిగో చూసారు కదా! ఇక్కడైతే ఏపీసీఆర్‌డీ బిల్డింగ్స్ కొన్నాటిలకైతే కలర్స్ కూడా అయితే ఏసేశారు. ఇంకొన్ని పనులైతే త్వరగా వేగంగా అయితే చేస్తున్నారు చూడండి. ఇటు మొత్తం సైడు పడేసిన పైపులొచ్చేసి ఈ అండర్ గ్రౌండ్ కాలువ పైపులు. ఈ పనులు గూడా అయితే ఇంకా ముందు ముందైతే కంప్లీట్ అయితే చేసేసేస్తారు. ఇప్పుడు మనమైతే చూస్తుందొచ్చేసి ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్స్. ఈటిలో వచ్చేసి 4 బిల్డింగ్స్ పైన అయితే కలర్స్ అయితే ఏసేశారు. కాతే ఇంకా లోన పనులు మొత్తం అవ్వాల్సిందయితే ఉంది. ఇది కూడా నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. తప్పకుండా అయితే చూడండి. ఇక్కడ ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ చేశారు కానీ ఇంకా ఈ చెత్త అయితే మొత్తం అయితే క్లియరెన్స్ అయితే చేయలేదు. ఇవి కూడా చేయాల్సిన పెండింగ్ పనులైతే ఉందన్నమాట. ఇంకైతే హైకోర్టు వైపు అయితే వెళ్ళిపోదాం. ఈ బిల్డింగ్స్ కూడా పెండింగ్‌లో అయితే అయిపోయినాయి కదా! రేపు స్టార్ట్ అయినప్పుడు ఈ బిల్డింగ్స్ కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేసేసి అమరావతిని రెడీ అయితే చేసేస్తారు. చూడండి. బిల్డింగ్స్ అయితే చూడటానికైతే చాలా బాగుంది కదా! కానీ చాలా మందైతే ఈ అమరావతి చూడటానికైతే చాలా మందైతే కారుల్లో, బస్సులో మేము వెళ్ళినప్పుడైతే కాలేజీ స్టూడెంట్స్‌ని కూడా అయితే చూపియడానికైతే తీసుకొచ్చారు. హైకోర్ట్ వైపు మొత్తం అమరావతి ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది కాలేజీ వాళ్ళకి కూడా చూపిద్దాం అని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట. మేమైతే చాలా సార్లయితే వచ్చాం. కానీ వచ్చినప్పుడల్లా కొత్త అమరావతినైతే చూస్తున్నాం. ఇదైతే ఇప్పుడు హైకోర్ట్ వైపు ఉన్న రూటు. చూస్తున్నారు గదా! మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్ చేయడం వల్ల ఎక్కడో చివరి నుంచి కూడా హైకోర్ట్ అయితే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇదొచ్చేసి ఓన్లీ టెంపరరీ హైకోర్ట్ అన్నమాట. పర్మనెంట్ హైకోర్ట్ గూడా రేపు వచ్చే నెల నుంచయితే ఆ పనులు కూడా అయితే స్టార్ట్ అయిపోతాయి. చూస్తున్నారు గదా! ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ టెంపరరీ హైకోర్ట్ అన్నమాట. ఇంకా మీరు చూసేదైతే లాస్ట్‌లో వచ్చేసి లాయర్లు, జడ్జీస్ ఈ పెండింగ్ పడిపోయిన బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ అయితే ఇప్పుడైతే చూపిస్తాను.
అదే నెక్స్ట్ అయిన తర్వాత అయితే అది కూడా మీకు అప్డేట్ అయితే మీకు అర్థమవుతుంది. అసలు ఏం పనులు అయితే జరుగుతున్నాయి ఏంటి అన్నదైతే మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం హైకోర్టు నుంచి స్ట్రైట్గా సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళిపోవడానికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మీరైతే ఇక్కడైతే బిల్డింగ్స్ అయితే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఇవి అనమాట జడ్జీస్ అండ్ లాయర్స్ ఉన్న బిల్డింగ్స్. ఈ కన్స్ట్రక్షన్స్ ఈ నెల చెప్పాను కదా ఆల్రెడీ, డిసెంబర్ 15వ తారీఖు నుంచి అయితే ఈ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తారు. మరి ఎన్ని నెలలకైతే పూర్తి చేస్తారో వీడియోలో అయితే మీకైతే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.